నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ డ్రైవ్. రెడ్ బుక్ తెరిచారా? ఇప్పుడు టైం మారింది. ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో టీడీపీ బంపర్ మెజార్టీతో గెలిచింది. మరి వాట్ నెక్స్ట్? రెడ్ బుక్ ఓపెన్ అవుతుందా? లోకేష్ అందులో ఉన్న ఒక్కొక్కరి పేరుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందులో ఉన్న నేతలు, పోలీస్ అధికారుల పేర్లపై ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న క్వశ్చన్స్ ఇవి. విశాఖలో ఓ ఫ్లెక్సీ వెలిసింది. నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్, ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ ఫోటోలతో ఓ ఫ్లెక్సీ వెలిసింది. అందులో సిద్ధం అంటూ లోకేష్ ప్రశ్నిస్తున్నట్లు ఉంది. ఫ్లెక్సీ మొత్తం రెడ్ కలర్లోనే ఉంది. సో ఇండైరెక్ట్ గా ఇది ఇంతకాలం చెలరేగిపోయిన వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. నాట్ ఓన్లీ విశాఖ, మంగళగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. సో రెడ్ బుక్ ఇష్యూ మరోసారి హెడ్లైన్స్ కెక్కింది. నిజానికి ఎన్నికల ముందు ఈ రెడ్ బుక్ ఇష్యూ చాలా హైలైట్ అయింది. కొందరు పోలీస్ అధికారులు లోకేష్ తమను బెదిరిస్తున్నారంటూ సిఐడి అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఆయనకు నోటీసులు కూడా పంపారు. ఈ కేసు ఇప్పటికీ కూడా విచారణలోనే ఉంది. నిజానికి అప్పట్లో వైసీపీ కూడా బ్లూ బుక్ అంటూ ఒకటి తయారు చేస్తున్నామని ప్రకటించింది. అధికారం తమ పార్టీ చేతుల్లో ఉన్నా కూడా కొందరు అధికారులు తమకు అస్సలు సహకరించడం లేదని, వారి పేర్లను నోటు చేసుకున్నామని, మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఏమైంది? వైసీపీ చాలా దారుణంగా ఓడిపోయింది. దీంతో రెడ్ బుక్ హైలైట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? లోకేష్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తెలియాలంటే వేచి చూడాల్సిందే.